ఇప్పుడు సంధ్యారెడ్డితో సహా మిగతా 42 మీద కూడా కేసు నమోదైందా? ఆమె ఆమె ఏందంటే కొన్ని పొరపాట్లు కూడా మాట్లాడటం జరిగింది. ఎవరిని ఆమె అంటుంది ఏమంటుంది, మాకు హక్కు ఉందండి, వాక్ స్వాతంత్రం ఉంది, అది టాక్ టు ఫ్రీడమ్ ఆఫ్ ది స్పీచ్. ఫ్రీడమ్ ఆఫ్ ద స్పీచ్ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ ద స్పీచ్ ఉంది, కానీ ఫ్రీడమ్ ఆఫ్ అబ్యూజ్ లేదు. చట్టాన్ని తెలుసుకోండి ఫస్ట్. చట్టంలో వాక్ సభ పత్రికా స్వాతంత్రాలు ఉన్నాయి. మేము ఉన్నత విద్య చదివిన వాళ్ళం. వాక్ స్వాతంత్రం ఉంది, మీకు వాక్ స్వాతంత్రం ఉంది, కానీ తిట్టే స్వాతంత్రం లేదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ అబ్యూజ్ లేదు, ఫ్రీడమ్ ఆఫ్ హెసిటేషన్ లేదు, ఫ్రీడమ్ ఆఫ్ స్క్రోలింగ్ లేదు. ఆ యాక్ట్ ఉంది ఎక్కడైనా రాజ్యాంగంలో చూపించండి ఎక్కడుందో. ఇట్స్ ఎ క్రైమ్. హూ ఆర్ యూ టు అబ్యూజ్ అదర్స్? ఎందుకు అనసూయ మీద ఇంత నెగిటివిటీ, ఇంత ట్రోలింగ్? ఎందుకంటే ఆమె శివాజీ గురించి కామెంట్ చేసిందని. ఇంత హేట్ రేట్ ఎందుకు? అవునండి, ఇది ఒక శివాజీ స్టార్ హీరో కాదు కదా, శివాజీ ఒక్కడి మీద కామెంట్ చేస్తే ఇక్కడ శివాజీ గారు అనసూయ అని కాదండి, రెండు రకాల వర్గాలు ఏర్పడి. ఇప్పుడు ఇందాక ఏం చెప్పాను, అన్ఎడ్యుకేటెడ్, ఎడ్యుకేటెడ్. అన్ఎడ్యుకేటెడ్ ఏమో నైట్ వేసుకోవడం తప్పంటారు, ఎడ్యుకేటెడ్ ఏమో నైట్ వేసుకుంటాం అనేవాళ్ళు. ఇదివరకు కొంతకాలం నడిచింది ఆ గొడవ. చివరికి ఈ రోజున నైట్ అందరూ వేసుకుంటారు, అది పెద్ద ఎవడే పట్టించుకొని నైట్ వేసుకుంటారు, అది మామూలు వస్త్రధారణ అయిపోయింది ఈ రోజుల్లో. అదేవిధంగా ఇప్పుడు ఈ స్విమ్మింగ్ డ్రెస్ అనేటువంటి అందరూ వేసుకుంటారు. ఈ గొడవ అనేటువంటిది ఒక శివాజీ సంధ్యారెడ్డి లేకపోతే ఈమని కాదు. మీరు చూడండి, రెగ్యులర్ లైఫ్లో కూడా ఇటువంటి ఫైటింగ్ ఉంటుంది. అత్తా కోడలు, ఈ అత్తా కోడల మధ్య ఘర్షణ ఎప్పుడు ఉంటుంది, ఇప్పుడు ఉంది, ఫ్యూచర్లో కూడా ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే వస్త్రధారణ గురించే ఉంటుంది. వస్త్రధారణ గురించి గొడవ ఉంటుంది. ఈ విధంగా ఉండు, ఈ విధమైన డ్రెస్ వేసుకో, ఈ విధంగా మాట్లాడు, ఈ విధంగా జీవితంలో ఉండని అత్త చెప్తుంది, కోడలకు నచ్చదు. ఇలా ఏజ్ గ్రూప్ కూడా అలాగే ఉంది చూడండి. అనసూయ అనేమో కోడల్లాగా ఉంటే సంధ్యారెడ్డి ఒక అత్తలాగా పోస్ట్లో ఉంది, వయసును బట్టి కూడా. ఆమె ఏం చెప్తుంది, ఎంతసేపు ఇలా ఉండకూడదు. ఈ ప్రతిరోజు గొడవలే, ప్రతి ఫ్యామిలీ ఇదే గొడవ ఉంటుంది. మీరు ఫెమినిజంకి సపోర్ట్? నేను ఫెమినిజం పూర్తిగా సపోర్ట్ చేస్తాం. స్త్రీ పురుషులు సమానం. ఫెమినిజం పేరుతో మరి మగాళ్ళని వేధించే వాళ్ళ గురించి ఏం చెప్తాం? అక్రమంగా కేసులు పెట్టడం. ఇప్పుడు మీరు అన్న కేరళలో కూడా ఒక వీడియో వైరల్ కోసం అతను సూసైడ్ చేసుకున్నాడు కదా. అవును, మరి ఫెమినిజం పేరు చేసుకోకూడదు అట్లా. ఎందుకంటే ఒక మాట చెప్తాను, చేసుకోకూడదు, చట్టపరంగా ఉండాలి. ఫెమినిజం పేరుతోటి మగాళ్ళపై అక్రమ కేసులు, మగాళ్ళని వేధించే వాళ్ళ గురించి ఏం చెప్తున్నాం? చాలా కేసులు ఉంటాయి కదా మరి. అందుకే ఇప్పుడు షీ టీమ్ ఉన్నట్టే హీ టీమ్ పెట్టండి, హీ టీమ్ కూడా పెట్టండి. ఇప్పుడు షీ టీమ్ ఉంది కదా, మహిళలను వేధిస్తే షీ టీము, మగవాళ్ళకి హీ టీమ్ పెట్టండి. అలాగే పురుష కమిషన్ పెట్టండి, ఎవరైనా పురుషుల్ని వేధిస్తే పురుష కమిషన్ పెట్టండి, చట్టపరంగా పెట్టండి. మధ్య రకం వాళ్ళకి కూడా ఈరోజు సంఘాలు ఉన్నాయి. అన్ని రకాల వాళ్ళకి సమాజంలో మంది ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కళ్ళకి హక్కు ఉంది. వాళ్ళకి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుని వాళ్ళు వినియోగించుకుంటారు. అంతేగాని రైట్ టు స్క్రోల్ యాక్ట్ ఎక్కడా లేదు, రైట్ టు అబ్యూజ్ యాక్ట్ ఎక్కడా లేదు. రైట్ టు స్పీచ్ ఉంది, ఆమె మాట్లాడాలి. అబ్యూజ్ చేస్తే ఖచ్చితంగా కూడా ఇట్స్ ఇల్లీగల్. అందువల్ల ఆమె మీద ఎటువంటి కోపం లేదు అనసూయ గారికి. ఆమె అబ్యూజ్ చేశారు కాబట్టి అబ్యూజ్ ఆపాలనే ఎవరికైనా ఉద్దేశం. ఆమె ఆ విధంగా కూడా ఆమె ఏంది, నేను 1000 మందిని పట్టుకొస్తా, నీ దగ్గర 1000 మంది ఎవరు వస్తారు, మిషన్ కుట్టుకునే వాళ్ళు రావాల్సిందే. ఎడ్యుకేటెడ్ చేశారంటే ఒక 10 మందిని చూపిస్తాను. నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నాను. చదువుకునే వాళ్ళందరూ కూడా, ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరూ కూడా అనసూయ గారిని సపోర్ట్ చేస్తారు. ఈ రోజున నేను మీకు ఒక ఎగ్జాంపుల్, అదే సోషల్ మీడియాలో మరి చదువుకున్న వాళ్ళే కదా కామెంట్లు పెట్టేది అనసూయకు, అంటే అట్లా పెట్టిస్తున్నారేమో బహుశా, ఇంతమందితో పెట్టిస్తారు. అవునండి, నేను మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. అనసూయ గారిని అబ్బాయిలు పెడుతున్నారంటే ఓకే, అమ్మాయిలు కూడా కామెంట్స్ చేస్తారు కదా. అదే చెప్తాను. అందుకే ఆడవాళ్ళకి మహిళలకి మహిళల శత్రువులు, ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రువు అనే సామెత ఊరికే రాలా. ఆడవాళ్ళకి మగవాళ్ళ శత్రువు అనే సామెత లేదు అసలు. గమనించండి ఒకసారి, సామెతలు కొన్ని వాక్యాలు గమనిస్తే ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రువులు అనే క్యాప్షన్ తప్ప ఆడవాళ్ళకి మగవాళ్ళ శత్రువులు అనేది ఎక్కడ క్యాప్షన్ లేదు. మగవాళ్ళకు మగవాళ్ళ శత్రువులు అనే క్యాప్షన్ ఎక్కడ లేదు. మరి ఎందుకుంది ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రువులని? జరుగుతుంది అదే కదా. మొన్నొక రోజు ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అక్కడ నేను వస్తున్నానని చెప్పేసి అక్కడ లేడీ యాంకరు ఫుల్గా చక్కగా అలంకరించుకుంది, సెంట్ ఎక్కువ కొట్టుకుంది, ఫుల్ స్ప్రే కొట్టేసుకుంది, వచ్చి ఇంటర్వ్యూ చేసింది. ఆమె ఏమంటుందంటే, అనసూయ గారు నా బాడీ నా ఇష్టం ఎలా ఉంటుందండి, అలా అనకూడదు కదా అని చెప్తే, ఆమె ఒకేషన్ని బట్టి వస్త్రధారణ ఉంటుందండి, తప్పేముంది. సినిమాకి వెళ్తే సినిమాకి వెళ్ళినట్టు ఉంటుంది, పెళ్ళికి వెళ్తే పెళ్లి వస్తుందా, అక్కడ తగ్గ వస్తుందా అని ఉంటుంది, ఫంక్షన్కి వెళ్తే ఫంక్షన్కి తగ్గ వస్తుందా అన్న. ఫంక్షన్కి ఏం బికినీలు వేసుకుని వెళ్ళరు కదా ఎవరు. వెళ్తే ఎవరైనా అబ్జెక్షన్ చేయొచ్చు, నేను కూడా అబ్జెక్షన్ చేస్తాను. సో తప్పేం లేదు. స్విమ్మింగ్ పూల్ డ్రెస్ వేసుకుంటారు, అదేం తప్పు కాదు, చట్టబద్ధంగా పర్మిటెడ్ అని చెప్తే చాలాసేపు మాట్లాడింది. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఏమైందంటే, అక్కడ కెమెరామెన్ ఒక చిన్న వ్యక్తి ఉన్నాడు, ఆమెకంటే వయసులో చిన్న వ్యక్తి. ఆమె అతని దగ్గరికి వెళ్ళి, అక్క ఏందంత ఫుల్ సెంటు కొట్టుకొచ్చినావు, ఇంత స్ప్రే చేసావేంటి, వాసన వచ్చేస్తుంది, సెంటు వాసన. ఆమె ఇమీడియట్గా ఏమని తెలుసా, నా బాడీ నా ఇష్టం రా, నేను సెంటు కొట్టుకుంటా, నీకెందుకు అని. వెంటనే నేను ఆమెను అడిగా, ఇప్పటిదా నువ్వు మాట్లాడింది ఏంటి, అనసూయ చెప్పింది ఏంటి, నా బాడీ నా ఇష్టం అంది. ఇక్కడ కూడా యాజ్ ఏ ఫిమేల్ యాంకర్ నీ బాడీ నీ ఇష్టం, నువ్వు ఫుల్ సెంటు కొట్టుకున్నావు, ఎక్కువ సెంటు కొట్టుకుంది, ఎక్కువ స్మెల్ వస్తుంది. ఆమె బాడీ ఆమె ఇష్టం, నాకు తెలుస్తున్నది ఆమె ఎక్కువ స్ప్రే కొట్టుకుందని, మామూలు కంటే ఎక్కువగా తెలుస్తున్నది ఆ విషయం.
కానీ ఏంటంటే ఆమె బాడ ఆమె ఇష్టం. మరొక ఇంటర్వ్యూలో పెట్టాను, నేను స్పెట్స్ పెట్టుకొని మాట్లాడుతున్నా, ఆవిడ కూడా స్పెట్స్ పెట్టుకొని మాట్లాడుతుంది. ఎందుకంటే నన్ను చూసి ఆమె ఏమంటుంది, ఎస్ నా బాడీ నా ఇష్టం. మీరెందుకు స్పెట్స్ పెట్టుకుని మాట్లాడుతున్నారు? నేను స్పెట్ పెట్టుకుని, నేను అనసూయ గారిని చూసాము, అనసూయ గారిని ఫాలో అవుతాం, నా బాడీ నా ఇష్టం, నా స్టైల్ నా ఇష్టం, నేను అనసూయ ఏం అలా పెట్టుకోదు కదా. నా స్టైల్ నా ఇష్టం. ఇక్కడ ఎవరు చెప్పరండి, ఎవరికి ఎవరు చెప్పే అధికారం లేదు. అందుకనే నాగబాబు గారు కూడా క్లియర్గా చెప్పారు, ఎవరి కన్వీనియంట్ ప్రకారం వాళ్ళు వస్తానే. నాగబాబు గారి కూతుర్ని కూడా ఈమె సంధ్యారెడ్డి గారు అబ్యూజ్ చేశారు. ఆమె చేసిన మాట మేము చాలా విభేదిస్తున్నాం. నాగబాబు గారికి పాపం నిహారిక అనేటువంటి అమ్మాయి, తనకు పెళ్ళి అయింది, పాపం డైవర్స్ అయినాయి, తన బాధలో తనుంది. నాగబాబు గారు నీ వస్త్రధారణ ఇష్టం అని చెప్పారట, అందుకనే ఆమె వస్త్రధారణ భరించలేక డైవర్స్ ఇచ్చారట ఆమె హస్బెండ్. ఇది నిజంగా పూర్తిగా ఇబ్బందికరంగా మాట్లాడారు. కామెంట్స్ అన్నారా సంధ్యారెడ్డి? చాలా తప్పది అన్నారు. ఎస్ అన్నారు క్లియర్గా. ఆమె వస్త్రాలను బట్టి ఆమె రాత్రి కూడా పబ్బులకి వెళ్తాంటే అందుకని డైవర్స్ ఇచ్చేసారని చెప్పి. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే నిహారిక అనేటువంటి ఆమె ఒక సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి. వాళ్ళ కుటుంబం మొత్తం మెగాస్టార్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, వీళ్ళు పూర్తి స్థాయి సినిమా ఫీల్డ్లో మునిగి తేలినోళ్ళు. సో అక్కడ ఉన్నటువంటి అమ్మాయి అక్కడ వాతావరణం తగ్గట్టు వాళ్ళ జీవిత విధానం ఉంటుంది. ఆమె ఎక్స్ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో, ఎక్స్ మామగారు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు పూర్తిగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు, అందులో పోలీస్ జాబ్ చేసేవాళ్ళు వాళ్ళ ఎక్స్ మామగారు. వాళ్ళు ఏంటంటే ఫుల్ డిసిప్లైన్ ఫ్యామిలీ. ఉదయం లేవటము, ఎక్సర్సైజ్ చేయటము, రన్నింగులు చేయటము, టైంకి తినటము, వాళ్ళకు డిసిప్లైన్ లైఫ్ ఉంటుంది. అది దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఫ్యామిలీ. సో వాళ్ళ యొక్క మామూలు వాళ్ళ జీవిత విధానము, ఒక సెలబ్రిటీ జీవిత విధానము అనేది అక్కడ సింక్ అవ్వలేదు. సో ఆమె ఏం చేసిందంటే అఫీషియల్గా ఇద్దరు మాట్లాడుకున్నా, సరే నీ జీవిత విధానం నీది, నా జీవిత విధానం అది. అఫీషియల్గా ఇద్దరు విడాకులు చేసి. ఇదంతా ఎట్లా తెలుసు మీకు? ఏది ఇప్పుడు మీరు చెప్పేదంతా క్లియర్గా తెలుస్తుంది కదా, ఇందులో చెప్పేది క్లియర్. అది క్లియర్. ఇది మ్యూచువల్ డైవర్సే కదా, అఫీషియల్గా మ్యూచువల్ డైవర్స్ చేసుకున్నారు. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు ఏమొచ్చేసి కేవలము నీ వస్త్రధారణ బట్టే మొగుడు విడాకులు ఇచ్చాడని ఎందుకంటుంది సంజయారెడ్డి. ఈమె పిచ్చి వస్త్ర ఆ లెక్కనైతే రజనీకాంత్ గారి కూతుళ్ళు కూడా డైవర్స్ తీసుకొని ఇంట్లో ఉన్నారు ఇప్పుడు. మరి వాళ్ళు ఎందుకు వాళ్ళు ఏమైనా ఎక్స్పోజింగ్ చేస్తే ధనుష్ గారు విడాకులు ఇచ్చారా? కాదు కదా. మరి ఎందుకు అయింది? రజనీకాంత్ గారి కూతుళ్ళు ఎక్కడ ఎక్స్పోజింగ్ చేయలేదు. ఈవెన్ మోహన్ బాబు, మంచు మోహన్ బాబు గారి కుమార్తె మంచు లక్ష్మి గారు చడ్డీ మిడ్ వేసుకొని తిరుగుతారు. ఎందుకంటే అమెరికాలో చదువుకుంది, పాస్ట్ పీపుల్, ఆమెకు అది కన్వీనియంట్, ఆమె వేసుకుంది.